ॐ भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय। ॐ सहना सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। नमस्ते अక్కయ్య. నమస్తే. మనం వేదాంత దర్శనములో బ్రహ్మతత్వాన్ని వినే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు 33వ సూత్రము లోకవత్తు లీలా కైవల్యం. లోకమున ధనికులు రాజులు తమ ప్రయోజనము కొరకు వాళ్ళ యశస్సు అంటే తమ యశస్సు కొరకు నృత్యాది కార్యములు ఎలా చేయుచున్నారో అటులనే బ్రహ్మ కూడా తన ప్రయోజనము కొరకు ఈ సృష్టిని రచించి ఉంటాడు తన విలాసము కొరకు అనేది ప్రశ్నిస్తూ ఉన్నారు. అప్పుడు లోకమున మనం ఏం చూస్తున్నాము? కేవలము సుఖమునే అనుభవిస్తా వారిని మనం చూడట్లే. అంటే సుఖపడుతున్న వాళ్ళు ఉన్నారు, చాలా సుఖపడతారు, అట్టి వారిని చూసాం. ఇంకా చాలా దుఃఖపడుతున్న వారిని చూసాం, సుఖ దుఃఖములను అనుభవిస్తా వారిని చూసాం. అంటే సుఖవంతులని దుఃఖితులని సుఖ దుఃఖములను అనుభవిస్తున్న వారిని చూస్తున్నప్పుడు ఇక్కడ పరమాత్ముడు ఎక్కడ విలాసాన్ని పొందుతున్నాడు? ఒక ధనికుడు తన ధనమును వ్యయం చేసి ఏవైతే ఉత్సవాలు చేసుకుంటాడో ఆ ఉత్సవాల యందు అతనిలో రాగద్వేషం ఉంది. నేను ఇంత ధనం ఉంది అని మీరు గమనిస్తే ధనికుల ఉత్సవాలని మనం గమనించినట్టయితే వాళ్ళల్లో రాగద్వేషాలు ఉంటవి. కుటుంబములో కూడా, నేను అన్ని కుటుంబాల గురించి చెప్పట్లేదు, ఇక్కడ సూత్రాన్ని ఉంది కాబట్టి ఉదాహరణ ఇస్తున్నా. కొన్ని చోట్ల అన్నదమ్ముళ్ళ మధ్యలో కూడా ధనము సమానంగా లేకపోతే గౌరవం ఇవ్వరు. అది రక్త సంబంధికులైన అక్క చెల్లెళ్ళు కూడా అంతే, సమాన గౌరవం ఇచ్చుకోరు. లోతుగా సూక్ష్మంగా ఆలోచిస్తే లోకమున ధనికుల మధ్యలో నిర్ధనుల మధ్యలో అనేక రాగద్వేషాలు కనబడతాయి. అటులనే మనం ఒక ఉత్సవం చేస్తున్నప్పుడు దానికి అందరి బంధువులని మనం ఆహ్వానిస్తారు ధనికులు. అక్కడ భర్త వైపు నుండి వచ్చినటువంటి బంధువులని చూసి భార్య తన సన్నిహితుల దగ్గర నవ్వుతుంది, వచ్చారు చూడవిలు అని. అటులనే భార్య వైపు ఎవరి ద్వారా అయినా భర్తకు కొంచెం సంభాషణలో ఏదైనా ఘర్షణ జరిగి ఉంటే అతను కూడా భార్య బంధువులని చూసి వచ్చాడు, ఆ రోజు ఇలా డైలాగ్ కొట్టాడు, ఇప్పుడు వచ్చాడు చూడు. అంటే మానవులు ధనికులుగా ఉండి ఏవైతే ఉత్సవాలు విలాసవంతమైన కార్యక్రమాలు చేస్తున్నారో అక్కడ రాగద్వేషాలు అగుపడుతున్నవి. కానీ పరమాత్మునిలో రాగద్వేషములు
లేవు. పరమాత్ముడు ఏ ప్రాణిని కూడా కారణము లేకుండా బాధ కలిగించడు. ఈ జగత్తంతా కార్యము కారణం మీద ఆధారపడి ఉంది. కారణం ఎక్కడో ఉండి కార్యం ఎక్కడో జరగదు. ఇక్కడ వేప విత్తనము నాటుతే ఇంకొక్క చోట మొలవదది, అది అక్కడే మొలుస్తుంది. వేప విత్తనమే మొలకెత్తుతుంది అంటే ఆ విత్తనము నుండి వేప వృక్షమే వస్తుంది. అటులనే మన కర్మలే మనతో ఉన్నవి. ఇది ఈ సృష్టి అంతా గమనిస్తే ఇక్కడ పరమాత్ముడికేం విలాసం లేదు. కానీ లోకమున మీరు దేవుడి పేరు మీద చేసే ఎన్ని ఉత్సవాలు ఉంటాయో అదంతా మీరే కల్పించుకున్నారు. బ్రహ్మోత్సవాలు అంటారు. ఇప్పుడు దసరా వస్తే ఉత్సవాలు, ఈ ఉత్సవాలన్నీ మనం చేసుకుంటున్నాము. దీనికి పరమాత్మునితో సంబంధం లేదు. అది గుర్తుపెట్టుకోండి అని. వైషమ్య నైర్ఘృణ్యేన సాపేక్షత్వ తథాహి దర్శయతి. పరమాత్మునిలో నిర్దయత్వము లేదు. పరమాత్మునిలో అసమత అంటే పార్షాలిటీ లేదు. అతను అందరి పట్ల ఒకేలాగా ఉంటాడు. ఈ జగత్తుని చూస్తే ఎవరైతే అధిక పుణ్యకర్మలు చేశారో వారికి పరమాత్ముడు ఐశ్వర్యాలు ఇచ్చాడు. ఎవరైతే అధిక పాపాలు చేశారో వారికి పరమాత్ముడు వస్తు సామాగ్రి చాలా అరుదుగా ఇస్తాడు. కనుక ఆ లోకమున న్యాయము, అన్యాయము, స్వార్థము, కపటము, సామర్థ్యం ఉన్నవాడు అసమర్థుణ్ణి వశపరుచుకుంటాడు. లోకములో మానవ సమూహంలోనే కాదు, మీరు కుక్క జాతిని కూడా పరిశీలించండి. కుక్కనే తీసుకోండి. ఒక 10 కుక్కల యొక్క సమూహాన్ని మీరు పరిశీలించండి. ఒక కుక్కకి సామర్థ్యం ఎక్కువ ఉంటుంది, అది చాలా ఎక్కువ అరుస్తుంది. పాపము కొంచెం తక్కువ సామర్థ్యం ఉన్న కుక్కలు దాన్ని అనుసరించుకుంటూ పోతవి. అది ఎవరైనా బిస్కెట్ వేసినా, కవర్ వేసినా వేగంగా పరిగెత్తి కవర్ని అందుకుంటది. మిగతా కుక్కలు అది ఎప్పుడు వదులుతుందా, తిందామా అని చూస్తూ ఉంటది. అంటే బలవంతుడు బలహీనుడి పైన సజాతిలో కూడా ఉంది. ఇప్పుడు సింహమే జింక మీద ఆక్రమణ చేస్తుంది. ఎందుకంటే సింహం బల శక్తి ఎక్కువ ఉంది, జింకకు లేదు. కాదు, జింక జాతిలో కూడా మీరు చూసుకుంటే జూ పార్క్ వెళ్ళండి, అక్కడ ఆ ఒక్కొక్క జాతిని గమనించండి. అందులో ఏది శక్తివంతం ఉంటుంది అది ముందు పరిగెడుతుంది, వెనుకదాన్ని పక్కదాన్ని తోచుకుంటూ వస్తుంది. అది అంటే సామర్థ్యము అసమర్థ్యం అనేది ఇది జాతిలో ఉంది, జీవాత్మలో స్వభావంలో ఉంది. ఇది పరమాత్మంది కాదు. ఇది మానవుడు మాత్రమే అన్నదమ్ములను అది కాదు. ఈ లోకములో మీరు ఏ జాతిని తీసుకున్నా, పరజాతిని తీసుకున్నా, సజాతిని తీసుకున్నా, బలవంతుడు బలహీనుని మీద మాటలతోనో చేస్తులతోనో యుద్ధం చేస్తాడు. చేయని వాడు ఎవరయ్యా అంటే ధర్మాత్ముడు. ధనికుడు చేస్తాడు, అది గుర్తుపెట్టుకోండి. ధర్మాత్ముడు చెయ్యడు, అందుకే వాడు ధర్మాత్ముడు. అతని దగ్గర సామర్థ్యం ఉన్నా, ఓడించగలిగే శక్తి ఉన్నా, తనని తాను ఒప్పించుకోగలిగే తెలివితేటలున్నా దాన్నంతా పక్కన పెట్టి ధర్మాచరణ చేస్తాడు. అది మనం తెలుసుకోవాలి. అందుకే ఏమంటాడంటే
పుణ్యేన పుణ్యం లోకం నయతి పాపేన పాపముభాభ్యాం మనుష్యలోకం. అరే నీ కర్మల ద్వారా నువ్వు పుణ్యవంతుడవు పాపవంతుడవు అనే ఇదే కదా లోకంలో జరుగుతుంది. అప్పుడు ప్రశ్న, నేను ఈ సృష్టి ప్రారంభమైంది, అరుణక్కయ్య గారు మొన్న సందర్భం వచ్చినప్పుడు అడిగారు, ఆ ఋషుల సందర్భంలో ఆమె అడిగింది, తను అడిగింది, ఇక్కడ అదే చెప్తున్నాడు. సరే, నువ్వు పుణ్యవంతులకి పుణ్యకర్మ, పాపవంతులకి పాపయోని ఇస్తున్నప్పుడు సృష్టి ప్రారంభంలో మేము ఎక్కడ చేసాం? అందుకే దానికి అంటున్నాడు, నా కర్మ విభాగాదితి చేత్ నానాదిత్వాత్. మీరు ఈ ప్రకృతిని తీసుకుంటే, ఈ కార్యరూప జగత్తుని తీసుకుంటే ఏం చెప్తున్నాము? వివిధ యోనులు. వివిధ యోనులు ఎక్కడి నుండి వచ్చినవి అంటే ఏం చెప్తున్నాము? అన్నము నుండి, అంటే వీర్యము నుండి. వీర్యం ఎక్కడి నుండి వచ్చింది అంటే రేతస్సు నుండి. రేతస్సు ఎక్కడి నుండి వచ్చిందంటే అన్నాదుల నుండి. అన్నాదులు ఎక్కడి నుండి వచ్చినవంటే పంచభూతాలు. పంచభూతాలు ఎక్కడి నుండి అంటే అహంకారం, అంటే తన్మాత్రలు. తన్మాత్రలు ఎక్కడివి అంటే అహంకారం. అహంకారం ఎక్కడంటే మహత్తత్వం అన్నాడు. మహత్తత్వం ఎక్కడ అంటే ప్రకృతి అన్నాడు. ప్రకృతి ఎక్కడంటే మూలకణాలు అంటాడు. మూలకణాలు ఏంటయ్యి అంటే నిత్యం, అంతే. వాటికి ఆది అంతం లేదు. అర్థమైందా? సత్వ పరమాణువులు, రజ పరమాణువులు, తమః పరమాణువుల నుండి ఈ ప్రకృతి. ప్రకృతి నుండి మహత్తత్వం, మహత్తత్వము నుండి అహంకారం, అహంకారము నుండి విడదీస్తాడు. అందులో కొన్ని ఏకాదశ ఇంద్రియాలు, మళ్ళీ పంచ తన్మాత్రలు, తన్మాత్రల నుండి పంచభూతాలు, పంచభూతాల నుండి అన్నాదులు, అన్నాదుల నుండి రేతస్సు, రేతస్సు నుండి వీర్యం, వీర్యము నుండి శరీరాలు. మనం సూక్ష్మంగా వెళ్తున్నా కొద్దీ మళ్ళీ అక్కడ మూలం ఆల్రెడీ ఉంది, అదేంటంటే నిత్యం అంటాడు. అలాగే జీవుడే నిత్యము కాదు, జీవుని కర్మలు కూడా నిత్యమే. నిత్యమే. జీవుడు ఎప్పుడు కర్మ, ఈ యోని ఎందుకు వచ్చింది అంటే ఆ యోనిలో ఉన్నప్పుడు ఆ కర్మ చేశాడు. ఆ యోని ఎందుకు వచ్చిందంటే ఆ యోని ఎక్కడ 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 అంటే జీవుడి లోపల, మనస్సు లోపల ఉంది. కాబట్టి నా కర్మ విభాగాది నానాదిత్వాత్, ఈ ప్రపంచములో పరమాత్ముని వలె, ప్రకృతి వలె జీవుడు అనాదియే. అలాగే జీవుని కర్మలు కూడా అనాదియే. ఉపపద్యతే చాపి ఉపలభ్యతే చ, కర్మ కూడా అనాదియే. కర్మ అనాదని ఎవరు చెప్తున్నారు? శాస్త్రములు చెప్పినారు. ఈ శాస్త్రములను ఎవరు ఉపదేశించారు అంటే పరమాత్ముడు ఉపదేశించాడు. పరమాత్ముడు ఎలా ఉపదేశించగలిగాడు అంటే పరమాత్ముడు అనాది, అతని జ్ఞానము కూడా అనాదియే. అందువలన శాస్త్రం ఏం చెప్తుంది అంటే నువ్వు ఏదైతే చూస్తున్నావో, నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో అది నీ కర్మ. కానీ కర్మ వైచిత్ర్యాత్ సృష్టి వైచిత్ర్యం. మనం ఎన్ని రకాల మన ఈ కర్మలు, ఒక్క తల్లికి పుట్టిన ఇంట్లో నలుగురం ఉన్నాం అనుకోండి, నలుగురి యొక్క ఆలోచన, నలుగురి యొక్క భావాలు, నలుగురి యొక్క దృష్టికోణం వేరుంటుంది. మనం ఎవరిదైనా విన్నప్పుడు వీళ్ళ కోణం నుంచి చూస్తే వీళ్ళు సత్యం అనిపిస్తుంది, వాళ్ళ కోణం నుండి చూస్తే వాళ్ళు సత్యం అనిపిస్తారు. కాబట్టి కర్మ వైచిత్ర్యాత్ సృష్టి వైచిత్ర్యం. మన కర్మలు ఎలా ఉంటే సృష్టి అలా కనబడుతుంది అంటాడు. అందువలన ఈ జీవుడు కర్మలు ఎందుకు చేస్తున్నాడు అంటే వాసన వలన. వాసన ఎందుకుందంటే కోరిక వలన. కోరిక ఎందుకుందయ్యా అంటే స్మృతి వలన. స్మృతులు ఎక్కడి నుండి వచ్చాయి అంటే సంస్కారం వలన. ఈ సంస్కారాలు ఎక్కడ జాగృతమైనాయి అంటే వ్యవహారం వలన. ఈ వ్యవహారం ఎప్పుడు వచ్చింది అంటే ఇంద్రియ సంయోగము వలన, మాతాపితరుల సంయోగము వలన, మిత్రుల సంయోగము వలన. అంతే.
సర్వధర్మోపపత్తేశ్చ అంటే జీవుడు అనాది, జీవుని యొక్క ఇచ్ఛ ప్రయత్నము ఇవి కూడా కర్మలు అనాదియే. కనుక ఈ సృష్టి ఒక ధనికుడు విలాసవంతము కొరకు, రాజు విలాసవంతమైన జీవితము గడిపినట్లుగా పరమాత్ముడు తన విలాసము కొరకు, తన సామర్థ్యము కొరకు ఈ సృష్టిని పరమాత్ముడు రచించలేదు. ఈ సృష్టి వెనక పరమాత్మునికి ఒక్కటే ప్రయోజనం, జీవుల యొక్క కళ్యాణం. జీవుడు తన సామర్థ్యాన్ని తెలుసుకొని తన బుద్ధిని ఉపయోగించుకొని శుభప్రదమైన మార్గాన్ని అనుసరించవచ్చు. అందుకే ఈ సందర్భంలో మీరు గమనించుకోండి, మన జీవితమున మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి ఈ జీవనములో పాపరూప కర్మలనే అనుభవిస్తున్నామా అంటే ఆ బాధంతా పాపరూప. ఈరోజు మనం ఏడుస్తున్నాం, దుఃఖింపబడుతున్నాం, బాధపడుతున్నాం, కృంగిపోతున్నాం. ఇదంతా కూడా మీ పూర్వార్జిత కర్మ ఫలాలు కాదు, కానే కాదు. కేవలం మనము ఇతరుల చేత ప్రభావితులమై ఇతరులకు మన సామర్థ్యాన్ని వాళ్ళ చేతిలో పెట్టినందుకు, మన తలను తీసుకెళ్లి వాళ్ళ ఒడిలో పెట్టినందుకు ఆ సమర్థుడు దాన్ని ఏం చేస్తున్నాడు? మనము మన యొక్క బుద్ధిని, మన యొక్క ఆలోచనలని మొన్నింటిని ఇతరులకు అప్పగించాం. అందుకే వాడు దీన్ని ఎలా చక్రం తిప్పాలో అలా చక్రం తిప్పుతున్నాడు. అందుకని ఋషులు అంటున్నారు, నువ్వు ముందు నీ సామర్థ్యాన్ని తెలుసుకో కదా, నువ్వెవరివో తెలుసుకో. ఎందుకు ఇంత ప్రభావితం అవుతావు? వీళ్ళు అదన్నారు, వాళ్ళు అదన్నారని. నువ్వెందుకు నీ యొక్క సెల్ఫ్ సామర్థ్యాన్ని, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఎందుకు కోల్పోతున్నావు? ఈ పెద్దవాళ్ళు కూడా బానిసత్వపు మార్గములే చూపించారు. మరి వేదం ఏం చెప్తుంది? జాతకర్మ సంస్కారంలో వేదం ఏం చెప్పింది? అశ్మాభవ పరశుర్భవ హిరణ్యం వై తృతీయం భవ అంటుంది. నీకు మేలు చేసిన వారి పట్ల నువ్వు మధు వలె వ్యవహరించు, కానీ మధు వ్యవహారము కంటే ముందు నీకు 2 ఆయుధాలు ముందు స్వీకరించమన్నాడు. ఏది? ధైర్యము, తర్వాత గొడ్డలవమంటున్నా. నరుకు, ఎదురాన్సర్ ఇవ్వు. నీకు సమస్య వచ్చినప్పుడు, నీ యొక్క జీవితాన్ని ఎవరైనా బలి చేస్తున్నప్పుడు నువ్వు తప్పకుండా వయసు చూడకు, ఏది చూడకు, సమాధానం ఇచ్చి పడేయి. కానీ ఇచ్చేటప్పుడు అందులో ఏముండాలి? సమాధానం. మనం ఎదురు ఆన్సర్ ఇస్తున్నాము, ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నామంటే అందులో సత్యం ఉండాలా, గర్వం ఉండాలా? అర్థమైందా? అంతేగాని ఎదురు ఆన్సర్ ఇవ్వడం అనేది తప్పు కాదు, ఇచ్చే విధానము తప్పుంది. అందుకని ఇక్కడ అదే చెప్తున్నాను. నీ జీవితంలో నీ ప్రతిరోజు నువ్వు వెళ్తే కన్నీరు కారుస్తున్నావో దానికి అంతటికి కారణం దేవుడో నీ ప్రారబ్ధమో కాదు. వర్తమానములో నువ్వు నీ శక్తిని ఏం చేసినావు? గ్రహించకపోవడం, ఇంకా నీ శక్తిని నువ్వు ఉపయోగించుకోకపోవడం. ఇతరులకు ఇచ్చావు, అమ్మకు, నాన్నకి, మొగుడికి, భర్తకి, భార్యకి. ఎందుకు ఇస్తున్నావు ఇంత? తోటికోడళ్ళకి, పక్కోళ్ళకి. అరే నువ్వు సత్యముగా నిలబడు. నా వెనక ఎంతమంది ఉన్నారు, నేను సత్యవాదిని కదా, నా వెనక ఎంతమంది ఉన్నారు, అయ్యో వాళ్ళ వెనక అంతమంది ఉన్నంత మాత్రాన వాళ్ళు సత్యవాదులని, నువ్వు ఒంటరిగా పోరాడుతుంటే నువ్వు సత్యవాదివి కాదని నీకెవరు చెప్పారు? 1000 మంది ఉంటే నువ్వు మంచిదానివా?
నీ వెనక ఎవ్వరు లేకపోతే నువ్వు చెడ్డదానివా? ఈ నిర్ణయం దేవుడిచ్చాడా, శాస్త్రం ఇచ్చిందా, నువ్వు ఇచ్చుకుంటున్నావా? మన బలహీనత వల్ల మనమే ఆలోచిస్తాం అలా. అర్థమైందా? సత్యం ఉన్నప్పుడు, ధర్మం ఉన్నప్పుడు మరి పోరాడాలి. ఇప్పుడు మేకల మందలో ఒక ఆవు కలిసింది. గోపాలకుడికి అంటే ఇప్పుడు ఒక యజమానికి ఆవులున్నవి, మేకలున్నాయి, గొర్రెలున్నాయి, కోళ్ళున్నాయి, పందులున్నాయి, గుర్రాలున్నాయి, గాడిదలున్నాయి. అతను డబ్బు మిగిలించుకోవాలి. ఏం చేస్తాడు? అరే నువ్వు అన్నింటిని అడిగి తీసుకెళ్ళిపోరా, నీకు ఇంత జీతం, నీకే 2,000 ఎక్కువ ఇస్తాను అంటాడు. 2-3 వేలు ఎక్కువ ఇస్తానందుకు ఈ జీతగాడు ఏం చేసిండు? అన్నిటిని కట్టబట్టుకొని ఒకేసారి అడవికి మేపకు తీసుకెళ్తాడు. అక్కడ తీసుకెళ్ళినప్పుడు నేను గాడిదతో వచ్చిన కదా, గుర్రంతో వచ్చిన కదా అని, మేకతో వచ్చిన కదా అని, కోడితో వచ్చిన అని, ఆవేమి కోడి దగ్గర కూర్చొని పురుగులు తినదే. అది వెళ్ళి దాని గడ్డే తింటది. గుర్రం పనే చేస్తుంది, గాడిద పనే చేస్తుంది. మరి మనం మనుషులుగా పుట్టి ఏ సమూహంలో ఉండవలసి వచ్చినా, ఎవరి మధ్యలో ఉండవలసి వచ్చినా, మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని, మన సామర్థ్యాన్ని, మన శక్తిని మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? అంటే మనం ముందు జ్ఞానవంతులము కాలేకపోయినాము. జ్ఞానమే లేనప్పుడు మనకు ధ్యానము కూడా తెలియదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, పరమాత్ముడు ఈ సృష్టిని రాజుల వలె, ధనికుల వలె విలాసవంతముగా తనేదో నేను సామర్థ్యాన్ని, నేను ఏమైనా ఆడుకుంటాను, ఈ సృష్టి రచింపబడలేదు. నీ సామర్థ్యం తెలుసుకోవడానికి, నీ శక్తిని తెలుసుకోవడానికి నువ్వంటే ఏమిటో నిరూపించుకో. బానిసవ్వకు ఇంద్రియాలకు, దేనికి బానిసవ్వకుండా నీ ఆత్మ సామర్థ్యం తెలుసుకో, పురోగతిని సాధించు. అందుకని పరమాత్ముడు ఈ సృష్టిని రచించాడు. కానీ జీవుణ్ణి జిల్ల పురుగులోకి పంపడానికో, తాబేల్లోకి పంపడానికో, పీడింపబడ్డానికో, టైర్ కింద వచ్చి కాలో చెయ్యో ప్రాణం పోగొట్టుకోవడానికో ఈ సృష్టి రచింపబడలేదు. ఆత్మ సామర్థ్యాన్ని వృద్ధి చెయ్యడం కోసమే ఈ సృష్టి రచింపబడింది. అందుకనే జీవాత్మ నిరంతరము కర్మలు చేస్తాడు. ఆ కర్మలకి కర్మ ఫలాలు ఉంటవి. అందుకనే కర్మ ఫలాలు పరమాత్మని ఆధీనములో ఉన్నవి. కర్మ నీ ఆధీనములో ఉంది. గడిచిన కర్మ నీ ఆధీనములో లేదు, కానీ వర్తమాన కర్మ నీ ఆధీనములో ఉంది. కనుక ఒంటరిగా అయినా అంటే పాలకుడు జీతగాడితో ఎన్ని పశువులు వెళ్ళినా, ఏ పశువు తన ఆహారాన్ని ఎలా అడవిలోకి వెళ్ళి వెతుక్కుంటుందో మీరు గమనించుకోండి. అడవికి వెళ్ళగానే ప్రతి జాతి తన సమూహము నుండి విడిపోతుంది. అవి దిశలుగా విడిపోతూ ఉంటవి. గ్రామంలో వెళ్ళేటప్పుడు కోళ్ళు, మేకలు, పందులు, గొర్రెలు అన్ని ఒక లైన్లో పోతున్నట్టుగా అనిపిస్తుంది. అడవికి వెళ్ళగానే వీడొక చెట్టు కింద టవలేసుకొని కూర్చొని పడుకుంటాడు. ఇవన్నీ కూడా తమ ఆకుల వైపు, తమ ఆహారం వైపు వెళ్ళిపోతుంది. మరి మనం ఏం చేస్తున్నాం? మన సామర్థ్యం ఏముంది? పశువులే పశుయోనిలో ఉండి తమ కర్తవ్యాన్ని మర్చిపోలేక తమ ఆహారాన్ని గుర్తించుకొని ఆ ఆహారం వైపే వెళ్తున్నవి. అరే రాత్రంతా మనం ఆ పశుశాలలోనే ఉన్నాము, ఇప్పుడు యజమాని మన ఎంబడ పెట్టుకొని వచ్చాడు కాబట్టి నేను గుర్రం దగ్గరికే పోతా, నేను మేక దగ్గరికే పోతా, నేను కోడి దగ్గరికే పోతా అని ఏ జంతువు ఏ జాతిని అనుసరించదు. దానికి కావలసినది వెతుక్కుంటది, తింటది. మనం అంతకంటే ఘోరమైపోతున్నాము గనకనే ఇంతమంది మనను శాసిస్తున్నారు. మనకు మన ఆత్మ సామర్థ్యమే తెలియకుండా పోతుంది. ఈ విధముగా చివరికి మనం ఎంత దూరం ప్రయత్నం చేశామంటే, రాజుల వలె, ధనికుల వలె పరమాత్ముడు కూడా ఈ సృష్టిని తన విలాసము కొరకు రచించాడేమోనన్నంత అపోలోహకి వెళ్ళిపోయాము. ఇది కాదు అని 2వ అధ్యాయంలోని 1వ పాదములో మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఓం శాంతి శాంతి శాంతి.